ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏకశ్లోక సుందరకాండము. హనుమంతుడు సముద్రాన్ని దాటుట, లంకాదేవి గర్వమును అణచుట, లంకలోను అశోకవనములోను సీతకై వెదకుట, జానకీదేవిని దర్శించుట, రాముని క్షేమమును ఆమెకు వినిపించుట, అశోకవనములోని వృక్షాలను పాడుచేయుట, యుద్ధములో రాక్షసులను చంపుట, లంకను తగులబెట్టి వచ్చుట, ఈ విషయములలో రామాయణములోని సుందరకాండ ప్రశస్తమై ఉన్నది అని ఏకశ్లోక సుందరకాండం యొక్క తాత్పర్యము. ఇప్పుడు ఏకశ్లోక సుందరకాండము. ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణమథ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షస్సంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం. ఓం తత్సత్. ఏకశ్లోక సుందరకాండమును నిత్యము 108 సార్లు పఠించి హనుమకు అరటిపండు నివేదించిన ఎడల సకల కోరికలు నెరవేరుతాయి. ఒక సంకల్పం పెట్టుకొని ఈ ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించినట్లయితే త్వరలోనే మీ సంకల్పం సిద్ధిస్తుంది. నమఃశివాయ చ నమఃశివాయ. నమో నారాయణాయ.